సో మనకి సెల్యులైటిస్ బాడీలో ఎక్కడైనా రావచ్చు, కానీ మనకి లోవర్ లిమ్లో కామన్గా వస్తుంది. ఎందుకు కాళ్ళల్లో కామన్గా వస్తుంది అంటే సెల్యులైటిస్తో ఏమైందంటే ఒకటి ఫీవర్ రావడం, పెయిన్ అండ్ స్వెల్లింగ్ రావడం, పెయిన్ స్వెల్లింగ్ రెడ్నెస్ రావడం లెగ్స్ది. సో ఇది మనకి సెల్యులైటిస్కి. ఈ సెల్యులైటిస్ వచ్చింది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మనకి. హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఇప్పుడు మనము సెల్యులైటిస్ గురించి మాట్లాడదాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇది. సో మనకి సెల్యులైటిస్ బాడీలో ఎక్కడైనా రావచ్చు, కానీ మనకి లోవర్ లిమ్లో కామన్గా వస్తుంది. ఎందుకు కాళ్ళల్లో కామన్గా వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అన్నిటికన్నా దూరం, మన హార్ట్ కన్నా అన్నిటికన్నా దూరం, అక్కడనే అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్కి అన్నిటికన్నా ఎక్కువ మన ఫీట్ ఎక్స్పోజ్ అయితే, మన బండల మీద నడుస్తాము, ఏదో ఒకటి కూర్చుకునే ఛాన్స్ ఇవన్నీ కాళ్ళకి ఎక్కువ. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది సెల్యులైటిస్ ఏంటంటే మనకు సబ్క్యూటేనియస్ స్పేస్లో వచ్చే ఇన్ఫెక్షన్. యూజువల్లీ స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా కాజ్ చేస్తుంది, కానీ వేరే బ్యాక్టీరియా కూడా కాజ్ చేయవచ్చు. సో ఈ సెల్యులైటిస్తో ఏమైందంటే ఒకటి ఫీవర్ రావడం, పెయిన్ అండ్ స్వెల్లింగ్ రావడం, పెయిన్ స్వెల్లింగ్ రెడ్నెస్ రావడం లెగ్స్ది. సో ఇది మనకి సెల్యులైటిస్కి వచ్చే ఫీచర్స్. మోస్ట్ టైమ్స్ మనకి సెల్యులైటిస్ రావాలి అంటే ఐదర్ ఇమ్యూనిటీ తక్కువ ఉండాలి బాడీకి, ఆర్ లోకల్ పార్ట్కి ఇమ్యూనిటీ తక్కువ ఉండాలి. సో ఇది అన్నిటికన్నా కామన్గా డయాబెటిక్స్లో. సో డయాబెటిక్స్, స్మోకర్స్, మనకి వేరే ఇమ్యూనిటీ తక్కువ ఉండే పేషెంట్స్, ఎల్డర్లీ పీపుల్, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, లేదు మనకి యంగ్ పీపుల్లా ఇమ్యూనిటీ నార్మల్గా ఉన్న వాళ్ళకి రావాలంటే యూజువల్లీ ఏమైనా పెనిట్రేటింగ్ ఇంజరీ ఉండాలి, అంటే ఏమైనా పుచ్చుకోవాలి, దాని త్రూ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళాలి. సో ఈ సెల్యులైటిస్ వచ్చింది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. మనకి ఆ లింబ్ ఎలివేషన్లో పెట్టడము, దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం. యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయి అంటే బ్యాక్టీరియాని చంపేస్తాయి. సో ఈ యాంటీబయాటిక్ కోర్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే బ్యాక్టీరియా ఉంటాయి, బ్యాక్టీరియా వల్ల మనకి ఇన్ఫెక్షన్ వచ్చింది. సో బ్యాక్టీరియాని చంపేసే ట్రీట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి కాకుండా స్వెల్లింగ్ తగ్గించి ఇంకొన్ని మెథడ్స్ ఉంటాయి మనకి. సో ఇది మనకి కామన్గా చేసే ట్రీట్మెంట్. వెరీ కామన్గా దీన్ని హ్యాండిల్ చేసే జనరల్ సర్జన్ డాక్టర్ హ్యాండిల్ చేస్తారు సెల్యులైటిస్ని. సో సమ్ టైమ్స్ ఏమైతే అంటే మనకి యాబ్సెస్ అనేది ఫామ్ కాగలుగుతుంది. యాబ్సెస్ అనేది ఏంటంటే ఒకటే దగ్గర పస్ అక్యుములేట్ కావడం. సో ఈ యాబ్సెస్ ఫామ్ అయ్యింది అంటే దాని ట్రీట్మెంట్ మనకి సర్జికల్గానే ఉంటుంది. ఎనీ యాబ్సెస్ని మనం డ్రైన్ చేయాలి. సో ఆ సర్జరీ చేసి మనకి లోపల ఉన్న పస్ని డ్రైన్ చేస్తే దాని తర్వాత ట్రీట్మెంట్ దానికి రిపీటెడ్ డ్రెస్సింగ్స్ అండ్ యాంటీబయాటిక్స్ త్రూ అవుతుంది. సో ఇది ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ ఆఫ్ సెల్యులైటిస్. సో ఒక లెగ్ స్వోలెన్ అయ్యింది, రెడ్ అయ్యింది, ముట్టుకొని వేడిగా ఉంది, ఫీవర్ ఉంది, ఎస్పెషల్లీ ఒక డయాబెటిక్ పర్సన్ అంటే ఇది ఇగ్నోర్ చేయకండి. దీన్ని సెల్యులైటిస్ ఉండొచ్చు, దీని ట్రీట్మెంట్ ఫస్ట్ హాస్పిటల్లో చూపించాలి మీరు, అండ్ యాంటీబయాటిక్ త్రూ స్టార్ట్ చేయాలి. కానీ ఆ ట్రీట్మెంట్ని మానిటర్ చేస్తుండాలి, అంటే యాంటీబయాటిక్ రెస్పాన్స్ ఎట్లా ఉంది, మనకు తగ్గుతుందా, ఇంకెక్కువ అవుతుందా, యాబ్సెస్ ఏమైనా ఫామ్ అవుతుందా, దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ని చేంజ్ చేసుకోవాలి. ఇంకేమైనా కూడా ప్రాబ్లం అయిందా అంటే ఇన్ఫెక్షన్ ఇంకా డీప్ లెన్కి వెళ్ళిందా, జాయింట్స్ ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా, మజిల్ యాబ్సెస్ ఫామ్ అయిందా, ఇవన్నీ మనకి ట్రీట్ చేసే డాక్టరే త్రూ దర్ ఎక్స్పీరియన్స్ ఆర్ త్రూ అదర్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ అల్ట్రాసౌండ్ కానీ ఇవన్నిటి ద్వారానే చెప్పగలుగుతారు. ఇంకొకటి ప్రాసెస్ ఏంటి అంటే సమ్టైమ్స్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది అవుతుంది, వెయిన్స్ వల్ల బ్లడ్ క్లాట్స్ కాగలుగుతాయి, అది కూడా మనకి సెల్యులైటిస్ లెక్కనే ప్రజెంట్ చేయగలరు. సో అటువంటి ఫీచర్స్ కూడా ఏమైనా ఉన్నాయా కూడా మీ డాక్టర్ చూసి మీకు దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, దాన్ని ఏమైనా ట్రీట్ చేయాలా. అండ్ ఇక్కడ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది చాలా మేజర్ ఇష్యూ కాజ్ చేయగలుగుతుంది. ఆ వెయిన్స్లోకి వెళ్ళి బ్లడ్ క్లాట్స్ వెళ్ళి లంగ్కి వెళ్ళి మనకి థ్రాంబో ఎంబాలిజం కాజ్ చేయగలుగుతాయి. సో ఇవన్నీ ఐడెంటిఫై చేయాలి అంటే మీ డాక్టర్ చూసి చెప్తారు. కానీ మీకు ఏదైనా పేషెంట్కి, మీకు తెలిసిన వాళ్ళకి లెగ్ స్వెల్లింగ్ అయింది, రెడ్నెస్ అయింది, లోకల్గా వాముతుంది అంటే ఇగ్నోర్ చేయకండి, ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకురండి. థ్యాంక్ యూ.